సావధాన శ్రీ లక్ష్మీనారాయణ చంద్రని సావధాన స్వామివారికి జలకల బెల్లం పెట్టబోతున్నాం. సుముహూర్తం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఎలా చేసుకున్నారు శ్రీరామనవమి కమెంట్ చేయండి. సో ఆ రోజైతే నేను పొద్దున్నే లేచేసాను. లేచి హౌస్ అంతా క్లీన్ చేసుకొని, ఇంకా శ్రీరామనవమి అంటే మనకు మెయిన్ చేసే ప్రసాదం పానకం ఫస్ట్ ఉంటుంది, తర్వాత వడపప్పు, చలివిడి. సో ఇవైతే ప్రసాదంగా పెడతాము. ఇంకా నేనైతే అవే స్నానం చేసి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాను. మార్నింగ్ లేవగానే నాకు దేవుడి పాటలు అలా కొంచెం, తర్వాత మెలోడీ సాంగ్స్ అలా పెట్టుకుని వింటూ ఉంటే నాకు కొంచెం డే అనేది ప్లెజెంట్గా స్టార్ట్ అవుద్ది. సో మీరు కూడా ట్రై చేయండి. కొంచెం మెలోడీ సాంగ్స్ వింటూ డే స్టార్ట్ చేస్తే డే అంతా కూడా నాకు కొంచెం రిఫ్రెషింగ్ అనిపిస్తుంది అనమాట. ఇంక ఇక్కడైతే నేను పానకం రెడీ చేస్తున్నాను. ఇంకా దాంట్లోకి మిరియాలు, ఇలాచి ఇవన్నీ కలిపేస్తున్నాను. సో శ్రీరామనవమి అంటే నాకు ఇప్పుడు మా చిన్నప్పుడు మేము గాజువాకలో వైజాగ్లో ఉండేటప్పుడు మా ఇంటి దగ్గర ఒక కొండ ఉండేదన్నమాట. కొండ పైన రాములవారి గుడి ఉండేది. అందులో రాములవారి కళ్యాణం చేసేవారు. నాకు అది బాగా గుర్తొస్తుంది. చిన్నప్పుడు మా కజిన్స్ అందరం కూడా వెళ్ళి అక్కడ డే అంతా అక్కడ స్పెండ్ చేసేవాళ్ళం. కళ్యాణం అయిన తర్వాత భోజనం అన్ని చేసేసి వచ్చేవాళ్ళం అనమాట. అది ఇంకెలా అంటే మా ఇంటి అదే మా చుట్టుపక్కల అందరు నైబర్స్ అందరం కూడా ఇంకా అదొక ఇంట్లో ప్రోగ్రామ్ లాగా ఉండేదన్నమాట. అందరం అక్కడ ఉండేవాళ్ళము, అక్కడ ఆడుకుంటూ ఉండేవాళ్ళము. కళ్యాణం జరుగుతూ ఉంటే ఫుల్ సమ్మర్ ఎండకి అక్కడ విసనకర్రలు ఇవన్నీ కూడా ఇచ్చేవాళ్ళు అనమాట. సో శ్రీరామనవమి అంటే ఇంకా నాకు అది గుర్తు వస్తుంది. ఆ టెంపుల్లో ఆడుకోవడం, ఫ్రెండ్స్ అందరం కూడా అలాగా. సో అలా కళ్యాణం అంతా చూసి అన్ని తినేసి ఇంటికి వచ్చేసరికి ఇంకా 3 అలా అయ్యేదన్నమాట. 2-3 అలా అయ్యేది. ఫుల్ ఎండ ఉండేది. అప్పటికే సమ్మర్ బాగా స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా. ఇంకా మా తాతగారు కూడా అక్కడ బాగా రాములవారి పాటలు ఇవన్నీ పాడుతూ ఉంటారు. సో అవి బాగా గుర్తొస్తాయి నాకు. ఎప్పుడు కూడా శ్రీరామనవమి అంటే ఆ గుడి అయితే కంపల్సరీ గుర్తొస్తుంది అనమాట. చాలా ఫేమస్ అక్కడ. సో అలాగనమాట. సో ఇంక మేమైతే ఇంట్లో పూజ చేసేసుకుని, మా ఇంటి దగ్గర కాలనీలో శ్రీరాముల వారి కళ్యాణం అయితే జరుగుద్ది ఎవ్రీ ఇయర్. సో అక్కడికైతే వెళ్తామన్నమాట. నేను డ్రెస్ వేసుకొని పూజ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. సో మీరు ఎలా చేసుకున్నారో కమెంట్ చేయండి. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఛానల్ని లైక్ చేసి వీడియో సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. సో దాన్ని బట్టి మీరు లైక్స్ ఇస్తే ఛానల్ అయితే ఇంకా కొంచెం ముందుకెళ్తుంది అనమాట. అలాగే ఇంకా మంచి మంచి రెసిపీస్, కిడ్స్ రెసిపీస్, కేక్స్, బేకింగ్, ఎవ్రీథింగ్ ఐటమ్స్ అన్నీ కూడా వీడియోస్ అన్నీ షేర్ చేస్తాను. సో వాటిని మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఇక్కడైతే చలివిడి కలిపేశాను. ఇంకా బెల్లం అయితే నాకు పౌడర్ చేయలేకపోయాను అనమాట. సో అవి ఇంకా అలాగే పీసెస్గానే ఉండిపోయింది. అప్పటికే టైం అవుతుంది ఇంకా అని చెప్పి తొందరగా చేసేసాను అనమాట. సిల్వర్ బౌల్స్లో వాటిల్లో పెట్టి చేద్దాం అనుకున్నాను. అవి కూడా వాష్ చేయడానికి టైం పడుతుందని ఇంకా గ్లాస్ బౌల్స్లో ప్రసాదం అయితే ఇలా పెట్టేశాను. పూజ అయితే చేసేసుకున్నాము. ఫ్యామిలీ అందరం పూజ చేసుకొని ఇంకా మా కాలనీలో గుడికి అయితే వెళ్ళామన్నమాట. ఒక పక్కన మనకి శ్రీరామనవమి అంటే భద్రాచలంలో కూడా లైవ్ వస్తుంది కదా టీవీలో. ఇంకా మార్నింగ్ నుంచి అది పెట్టుకొని వింటూ, ఇంకా మంగళసూత్రధారణ అయ్యే వరకు కూడా విని దండం పెట్టుకొని ఇంకప్పుడు అది ఇంకా అలవాటులాగా అయిపోయింది అనమాట ప్రతి శ్రీరామనవమికి. సో ఇలా టీవీలో అయితే అక్కడ భద్రాచలం మనం వెళ్ళలేం కాబట్టి ఇలా కళ్యాణం టీవీలో చూస్తూ దేవుడు ఆశీర్వాదాలు అయితే తీసుకోవాలి. సో మీరు ఎలా చేసుకుంటారో కమెంట్ చేయండి. ఏమేమి ఐటమ్స్ చేస్తారో కమెంట్ చేయండి. ఇంకా నేనైతే డ్రెస్ మార్చుకొని, ఇదైతే కాటన్ కొంచెం కంఫర్ట్ ఉంటుందని మా ఏరియా దగ్గర గుడికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ చూసారు కదా, ఇది హనుమాన్ టెంపుల్ అనమాట. ఇక్కడైతే ఎవ్రీ ఇయర్ చేస్తారు. ఇక్కడ ఈ కాలనీలో అందరు ఫ్యామిలీ మెంబర్స్ కలిపి చేయిస్తామన్నమాట. చాలా బాగా జరుగుద్ది. తర్వాత మంచిగా ఫుడ్ అయితే క్యాటరింగ్ ఇస్తారు. ఇంకా మనము నార్మల్గా ఎవరి పెళ్ళికైనా ఇన్విటేషన్ ఇస్తేనే వెళ్ళగలుగుతాము. కానీ శ్రీరాముల వారి కళ్యాణం అంటే అందరూ ఆహ్వానితులే. మనం అందరం కూడా వెళ్ళి చక్కగా ఇంట్లో పెళ్లిలాగా అంతా చూసి కూర్చుని స్పెండ్ చేయొచ్చు అనమాట. సో
అలాగే మనం గుడి దగ్గర కూడా బాగా టైం స్పెండ్ చేసుకున్నాము. కళ్యాణం అంతా అయిన తర్వాత పానకము వడపప్పు ప్రసాదం ఇచ్చారు. తర్వాత భోజనం కూడా బాగా పెడతారండి ఇక్కడ. సో ఇంకా చూసారు కదా, అందరూ ఇంట్లో చేసేసుకొని ఇక్కడైతే వచ్చేసారు. అరేంజ్మెంట్స్ కూడా బాగా చేశారనమాట, ఎండ కాకుండా. అయినా లక్కీగా ఎందుకు ఆ రోజు మబ్బుగానే ఉంది, ఎక్కువ ఎండ కూడా లేదు. ఇంకా పిల్లలందరూ కూడా హాలిడేస్ లో ఉంటారు కాబట్టి ఇంకా అలా క్రోమంద విరాజనాశితాన్ దేవతే మధ్యే వర్తులారిత పూర్వ దిగ్బంధకరాం కరంతు తాన్ మంగళం సావధానా సుముహూర్తే సావధానా సులేఖనే సావధానా శ్రీ లక్ష్మీనారాయణ చంద్రనే సావధానా. స్వామివారికి జలకల బెల్లం పెట్టబోతున్నాం. సుముహూర్తం చంద్రకరకట ప్రభో దిశాచితి. సో అలాగా దర్శనం చేసేసుకుని వెనకాలకు వచ్చి కూర్చున్నాను. పిల్లలు ఇంట్లో ఉన్నారు, సో వాళ్ళు కూడా దగ్గర చేసి వచ్చారు. ఎక్కువసేపు అయితే ఉండలేరు కదా. ఇంకా అందరూ చూసారా, పట్టు చీరలు కట్టుకొని ఎంత బాగా రెడీ అయ్యి 2 అయినా కూడా ఇంకా లేవకుండా అలా కూర్చుని కళ్యాణం మొత్తం అయ్యే వరకు ఉన్నారు. ఉన్న తర్వాత ఇంకా కళ్యాణం అయిన తర్వాత ఇంకా అమ్మవారి కూడా బియ్యం కూడా వేసి అప్పుడు భోజనం అయితే స్టార్ట్ అవుద్ది. ఇంకా తెచ్చినవన్నీ కూడా స్వామివారికి ప్రసాదం పెట్టి కొంచెం కొంచెం తర్వాత భోజనాలు స్టార్ట్ చేస్తారు. ఇంకా వీళ్ళు అయితే వచ్చారు. వచ్చిన కాసేపుకి లంచ్ చేసేసాము. లంచ్ మా ఫ్రెండ్స్ వాళ్ళదే క్యాటరింగ్ చేశారు, చాలా బాగా పెట్టారు. పులిహోర అయితే చాలా టేస్టీగా ఉంది. మనకు మెయిన్ ఫెస్టివల్స్ అంటే పులిహోరనే కదా. అలాగే తిరుపతి లడ్డు, ఆలు కుర్మా, మిక్స్చరు, సాంబారు, పప్పు, రోటి పచ్చడి, పులిహోర అనమాట. సో ఇలా లంచ్ చేసేసి ఇంకా ఇంటికి వచ్చేసాము. సో ఇది మా శ్రీరామనవమి వ్లాగ్. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.